ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో 1 వీక్ అయిపోయింది కదా, వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే చాలా 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 బిజీ అయిపోయింది అనమాట. 1 వీక్ నాకు అసలు తెలియనే లేదు. బట్ వీడియోస్ అయితే మధ్య మధ్యలో తీసుకుంటూ ఉన్నాను, కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం లేదు. చెప్పాను కదా, చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి అని. అందులో మెయిన్ అయితే ఇండియా ట్రావెల్. సో ఇంకొక 2 డేస్లో నేను ఇండియా ట్రావెల్ చేయబోతున్నాను. కాబట్టి ఈరోజేమో నేను అంటే 1 వీక్ ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాను అంతే. సో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మా మమ్మీ డాడీకి చెప్పాను అనమాట. అత్తయ్య మావికి కూడా చెప్పాను. నేను ఎవ్రీడే వాళ్ళిద్దరికి నలుగురికి ఎవ్రీడే ఫోన్ చేసి మాట్లాడతాను. అత్తయ్య మావికి ఫోన్లో చెప్పేశాను. బట్ మమ్మీ డాడీతో వీడియో కాల్లో మాట్లాడితే వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసుకున్నాను. సో ఏమైంది అంటే నాకు అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను. ఇలా రియాక్షన్ క్యాప్చర్ చేస్తే బాగుంటుంది కదా మమ్మీ డాడీది అనుకున్నాను. సో ఇద్దరిది కూడా లక్కీలీ రియాక్షన్ క్యాప్చర్ చేశాను. వాళ్ళకైతే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు కదా ఇండియా వస్తామని. సో సడన్గా తెలిసేసరికి వాళ్ళ రియాక్షన్ కూడా చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే మీరు మా మమ్మీ రియాక్షన్ చూసి వచ్చేయండి. అయితే ఒక మాట చెప్పాలమ్మా నీకు. చెప్పనా? డాడీ వచ్చాక చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్దామని. చెప్పనా? మేము ఇండియా వస్తున్నాం. నేను లాస్ట్ ఇయర్ వస్తున్నాం. ఇప్పుడే టికెట్లు బుక్ అయ్యాయి, అదే చెప్దామని. మమ్మీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చెప్తాను అనుకుంది, కానీ ఇలా వస్తున్నామని చెప్పేసరికి చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు వస్తామో ఏంటో అని పాపం వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా. 2.5 years అయిపోయింది. అండ్ ఎవ్రీడే అడుగుతూ ఉంటారు. సో నేనేమో అవినప్పుడు చెప్తానమ్మా అంటాను. సో అమ్మ అయితే మొత్తం ఇవి పెట్టేస్తాను, ఒడియాలు పెట్టేస్తాను, అప్పడాలు పెట్టేస్తాను, ఇల్లు క్లీనప్ చేసేస్తాను, నాకు ఒక 10 days ముందు చెప్పు ఎప్పుడు వచ్చినా అని చెప్పింది. సో మాకే 1 week ముందు తెలిసింది కదా. సో వెంటనే వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసేసాను. సో చూసారు కదండి, అది మా మమ్మీ రియాక్షన్. అండ్ డాడీ అయితే బయట ఊరు వెళ్ళారు, ఆ రోజే వచ్చారనమాట. సో అందుకని తను ఆఫీస్ నుంచి మాట్లాడారు. సో తన రియాక్షన్ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను, అది కూడా చూడండి. ఇక్కడ ఏంటంటే డాడీకి నార్మల్గా కాల్ చేశాను, ఆఫీస్లో ఉన్నారనమాట. సో అడుగుతూ ఉన్నారమ్మా ఏమైనా తెలిసిందా, రోజు అడుగుతారు. సో లేదు డాడీ ఏం తెలియలేదు, నాకు అయితే నేనే చెప్తాను కదా అని చెప్పాను. అయితే డాడీ వస్తున్నాం మేము ఇండియాకి. వస్తున్నాం, నెక్స్ట్ వీక్ వస్తున్నాం. అవునవును, రాజీ రావడం కావాలి ఇప్పుడు. తనకు కొన్ని పనులు ఉన్నాయి, నేను లాస్ట్ ఇయర్ వస్తున్నాం. తను రావట్లేదు, తన తర్వాత వస్తారు. నేను ఇది వస్తాను, నెక్స్ట్ వీక్ వస్తున్నాం. వస్తాం, ఏం చేయను ఇక తప్పదు కదా. టికెట్లు నిన్నే టికెట్లు అయ్యాయి, అందుకని. థ్యాంక్ యూ. అది అండి, అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా, అలాగా నేను వస్తున్నానన్న ఎక్సైట్మెంట్ కంటే లాసే పాప వెళ్తోందన్న ఎక్సైట్మెంట్ బాగా ఎక్కువ ఉంది. బేసిక్గా మా డాడీకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఆడిస్తారనమాట. సో అందుకని ఇప్పుడు లాసే వస్తుందంటే బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. తర్వాత ఈ లాస్ ఏమో లిస్ట్ చెప్తుంది వాళ్ళ తాతకి ఏంటేంటి కావాలి అన్నది. సో ఇద్దరు తాతలకి చెప్తుంది, వాళ్ళు లిస్ట్ రాసుకుని రెడీగా ఉంటారు. మిక్కీ మౌస్, మినీ మౌస్ కావాలి. ఇంకా రా మీ లిస్ట్ కానీ నాకు చెప్పుకుంటూ పోతు. అవి కూడా అది అండి, రియాక్షన్స్ చూసారు కదా, చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఇప్పుడు ఇండియాలో అందరూ కూడా. ఇంకా మా హస్బెండ్ అయితే తర్వాత వస్తారు, ముందు మేము వెళ్తాము, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాను. సో మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో అవన్నీ తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అది చేసేస్తాను. ఇండియా వెళ్తున్నామంటే మనం ఏదో కొన్ని సామాన్లు అవి కొంటాం కదా, ఎలాగైనా చాక్లెట్స్ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్, అలా నేను కూడా కొన్ని తీసుకున్నాను. సో ఏం తీసుకున్నాను అవన్నీ కూడా మీకు తెలుస్తుంది బ్లాగ్స్లో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి. అన్ని సామాన్లు అక్కడ పడేసాను, ఇప్పుడు బ్యాగ్స్ అన్ని సర్దాలి. సో పదండి అయితే మనం ఇండియా ప్యాకింగ్ అది స్టార్ట్ చేసేద్దాం. సూట్ కేసెస్ విషయానికి వస్తే నేను 3 సూట్ కేసులు తీసుకెళ్తున్నానండి.
ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటుంది కదా, అక్కడే కొనుక్కుందాంలే సూట్ కేసులు అని అనుకుంటున్నాను. సో ఒక సూట్ కేసులో అయితే మొత్తము దీని కింద నేను కొన్ని గిఫ్ట్స్ అవి తీసుకున్నాను, అవేమో ఇందులో పెట్టేశాను. మమ్మీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు, తర్వాత చాక్లెట్స్ అవన్నీ, అండ్ పైన ఏమో లాస్యవి బట్టలన్నీ పెట్టేశాను. సో ఇది లాస్ట్ సూట్ కేసు లాగే, అండ్ కింద కొన్ని సామాన్లు తీసేస్తే ఇంకా స్పేస్ ఖాళీ అవుతుంది. సో వచ్చేటప్పుడు లాస్ట్ కొన్న ఇంకా సామాన్లు ఉంటాయి కదా, ఇంకా డ్రెస్సెస్ అవన్నీ, సో అవన్నీ ఇందులో పెట్టేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు డైపర్స్ తీసుకెళ్తున్నాను. లాస్ట్ యాక్చువల్లీ 40 ట్రైన్ అయిపోయింది, 40 అండ్ పీపీ ట్రైన్, బట్ రాత్రులు నేను డైపర్ వేస్తాను తనకి. సో ఒకటిసార్లే 2 సార్లు చేస్తుంది కానీ వేస్తాను. ఇంకా రాత్రికి తను పూర్తిగా పీపీ ట్రైన్ అవ్వలేదు, సమ్మర్లో చేద్దామని అనుకున్నాను. సో ఇవి ఎందుకైనా మంచిది ఉంచుకుంటాను, బట్ నా ప్లాన్ ఏంటంటే ఇండియాలోని తన్ని మొత్తం డైపర్ ఫ్రీ రాత్రి కూడా చేసి వచ్చేద్దామన్న ప్లాన్ అనమాట. సో ఇవి కూడా కొన్ని తీసుకెళ్తున్నాను స్పేర్కి, ఇవి కూడా చాలా ఎక్కువే కానీ తీసుకెళ్తున్నాను. సో లాస్ట్ ఇయర్ సూట్ కేసు అయితే ప్యాక్ అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ మీకు తెలిస్తే జస్ట్ తను ఫ్రాక్ ఇంకా లెగిన్సే వేసుకుంటుంది. సో అవే అన్నీ తీసుకెళ్తున్నాను. టీ షర్ట్ ఇంకా ప్యాంట్లు అయితే వేసుకోదు. సో అన్ని కాటన్వి గట్టా వాల్మార్ట్ ఇంకా టార్గెట్లో తీసుకున్నాను ఇలాంటి ఫ్రాక్స్. సో మనకి ఇండియాలో అయితే 2 పూట్ల స్నానాలు అవి చేస్తాం కదా, సో ఇవి కంఫర్ట్గా వేసేయచ్చు. దాని తర్వాత ఇవన్నీ జస్ట్ ఇంట్లో వేసుకునే బట్టలు అండ్ ఫ్రాక్సే. తన పట్లంగాలు ఇంకా లెహెంగాస్ అవి ఉంటాయి కదా, అవి ఆ ట్రెడిషనల్స్ అన్నీ కూడా నేను నా సూట్ కేసులో పెట్టుకున్నాను, ఎందుకంటే అన్నీ సరిపోవు కాబట్టి. సో లాస్ట్ సూట్ కేసు ప్యాక్ అయిపోయింది. నాది కూడా నేను ఒక సూట్ కేసు ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాను, ఇంకా 2వ సూట్ కేసులో మిగతావి సామాన్లు అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు. సో ఇండియాలో నేనైతే ఇప్పుడు మాకు ఫంక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యామిలీని రిలేటివ్స్ని అందరినీ కలుస్తాను కదా, అందుకని నేను ఎక్కువ ఇండియన్ వేరే తీసుకెళ్ళాను. నేను వెస్టర్న్ అక్కడ వేసుకోను ఎక్కువ, కానీ మేము మధ్య మధ్యలో ఏమంటారు వీసా పనుల మీద తర్వాత బెంగళూరుకి వెళ్ళే పని అలా ఉంది. సో అప్పుడు వేసుకోవచ్చు కదా అని కొన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాను, కానీ ఎక్కువగా అయితే నేను ఇండియన్ డ్రెస్సెస్ ఎక్కువ తీసుకెళ్తున్నాను. సో ఇది చూసినారే ఈ ముగ్గు చీర, సో మా రిలేటివ్ గిఫ్ట్ ఇచ్చారనమాట, అక్కడ కట్టుకుందామని తీసుకెళ్తున్నాను. అండ్ మనకి ఏంటంటే శారీలు కొన్ని డ్రై వాష్ చేసేవి ఉంటాయి, ఫాల్ పీకో కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా తీసుకెళ్తున్నాను. ఆల్టరేషన్ చేసేవి ఉంటాయి. దాని తర్వాత కుర్తీస్ అన్నీ కూడా ఇప్పుడు వరకు ఉన్నవన్నీ తీసుకెళ్తున్నాను అనమాట. చాలా వాడీస్ అక్కడ పెట్టేయచ్చు కొన్ని అని తీసుకెళ్తున్నాను. ఇందులో అయితే నా ట్రెడిషనల్ బట్టలు అన్ని కుర్తీ, లెగిన్స్, చీరలు, తర్వాత లాసిపాపవి లహంగాలు, తర్వాత పట్లంగాలు అవన్నీ అయితే ఇందులో పెట్టుకొని ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఈ సూట్ కేసు అయితే నా ట్రెడిషనల్ బట్టలతోనే మొత్తం నిండిపోయింది. సో 3 సూట్ కేసుల్లో ఒక సూట్ కేసు అయితే ఖాళీ అయిపోతుంది, 1 to 1.5 సూట్ కేసు. ఎందుకంటే కుర్తీస్ అవి పెట్టేసాను, గిఫ్ట్లు అవి తీసుకెళ్ళినవన్నీ ఇచ్చేస్తాను కదా. అండ్ వచ్చేటప్పుడు ఒక 2 సూట్ కేసులు తెచ్చుకుంటే ఇంకా ఎక్స్ట్రా, సో మనకి అక్కడ కొనుక్కున్న సామాన్లు అన్నీ తెచ్చుకోవచ్చు. ఇది 3rd సూట్ కేసు. ఇందులోనేమో ఏమంటారు ఇంకొన్న డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నాను అనమాట, అవి. తర్వాత ఏమో ప్యాంట్లు, వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ప్యాంట్ షర్ట్లు అలాంటివి అక్కడ వెళ్ళడానికి అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మనకి యూజ్ అవుతాయి అని అవన్నీ పెట్టుకున్నాను. తర్వాత నైట్ వేర్ అవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇవి చూసినారా, లాస్ట్ ఇయర్కి రైట్ బెన్ ఎడ్యుకేషన్ అవన్నీ చేస్తాను కదా. సో కొన్ని మెటీరియల్ ఏంటంటే నా ఫ్రెండ్ కూడా చేస్తుంది అనమాట, తనకి 1.5 year బాబు, తనకు అవసరం పడతాయని నేను కొన్ని తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ ఉంచాను, ఎప్పుడు ఇండియా వచ్చినా తీసుకొచ్చి ఇస్తాను. ఎవరైనా యూజ్ చేస్తే మంచిది కదా. లాస్ట్ పాప ఇవన్నీ యూజ్ చేసేసింది, అందుకే తనకు తీసుకెళ్ళిద్దామని ఇందులో సర్దాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా ఈ ట్రైపాడ్ ఇలాంటివన్నీ కూడా ఈ సూట్ కేసులో పెట్టేశాను. తర్వాత జ్యువెలరీ విషయానికి వస్తే ఈ మధ్య జ్యువెలరీ కొంచెం ఎక్కువ అయింది కదా, అందుకని ప్రతి చీర మీద మ్యాచింగ్గా ఉంటుందని జ్యువెలరీ కూడా తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఇప్పుడు ఫంక్షన్స్ అవి కూడా ఉన్నాయి కదా, సో మమ్మీ, నేను, మా అత్తయ్య అందరూ కలిసి మెలిసి పెట్టుకోవచ్చు ఎవరికి ఏది నచ్చితే అని ఎక్కువే తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత లాసే పాప కూడా పట్లంగాలు అవి వేసినప్పుడు కొన్ని నెక్లెస్లు అవన్నీ పెట్టచ్చు కదా, అందుకని నాకు నచ్చినవి వెరైటీలు ఒక 7-8 అయితే తీసుకెళ్తున్నాను.
ఇవన్నీ చాలా చాలా బాగుండేవి తీసుకెళ్తాను. మిగతావన్నీ ఆ బాక్స్లో పెట్టి ఉంచేస్తాను అనమాట. ఇలా బ్యాగ్లో పెట్టేశాను. ముందు ఈ డబ్బాలు తీసుకెళ్దాం అనుకున్నాం కానీ చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అందుకే జస్ట్ ఆ బ్యాగ్లో అన్నీ వేసేసాను. ఆ తర్వాత ఏమో ఈ డబ్బాలో మట్టుకి లాసే వడ్డానం, ఇంకా నేను కొన్ని గాజులు తీసుకెళ్తున్నా, అవి సర్దేస్తున్నాను. సో మొత్తానికి ఈ సూట్ కేసు కూడా సర్దేయడం అయిపోయింది. మొత్తం ఇండియా ప్యాకింగ్ అయితే 3 పెట్టెల్లో మొత్తం సర్దేశాను. ఇంకా కేబిన్ బ్యాగ్లోనేమో ల్యాప్టాప్, తర్వాత కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఒక జత బట్టలు అవన్నీ పెట్టుకుంటాను అంతే. సో మొత్తానికి నా ఇండియా ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది, రెడీ ఫర్ ఇండియా ట్రిప్. సో నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్ వస్తుంది. నేను పాపతో ఎలా ట్రావెల్ చేసినాను అవన్నీ కూడా షూట్ చేసి వ్లాగ్ తీసి పెడతాను. సో నెక్స్ట్ వ్లాగ్ అది కూడా చూడండి. సో చూసారు కదండి, ఇండియాకి ప్యాకింగ్ అది ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇంకో ఐటమ్ ఒకటి తీసుకున్నాను లాసే కోసము, అది నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను, పదండి. సో నేను ఇప్పుడు లాసేతో పాటు ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నానండి, అండ్ 3 ఫ్లైట్లు మారి వెళ్ళాలి. సో అందుకని ఏం చేయాలో అర్థం కాలేదు. మామూలు స్ట్రాలర్స్, అంబ్రెలా స్ట్రాలర్స్ ఏమో చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కొంతమందికి ఏమో ఫ్లైట్ బయట తీసుకొని డైరెక్ట్ ఏమంటారు మనం ఎక్కడైతే దిగుతామో అక్కడ ఇస్తారు. కొంతమంది ఏమో ఇమిగ్రేషన్ ఎక్కడ అవుతుందో అక్కడ ఇస్తారు. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 6 months ఉన్నప్పుడు మేము వచ్చాము. అప్పుడు మా దగ్గర ఇండియాలో స్ట్రాలర్ లేదు, ఇక్కడికి వచ్చాక కొన్నాము అండ్ ఇప్పుడు వెళ్తున్నాము. సో అందుకని ఆ స్ట్రాలర్ నాకు మళ్ళీ ఇప్పుడు నేను నాగ్పూర్కి వెళ్తున్నాను కదా, నా ఎస్ఎఫ్ఓలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కిన తర్వాత డైరెక్ట్ నాగ్పూర్లో ఇస్తే నాకు ఇంకేం లాభం లేదు. అందుకని నేను ఫోల్డబుల్ స్ట్రాలర్ తీసుకున్నానండి. సో ఇది జీబీ ఎయిర్ అని అమెజాన్లో, కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మొత్తం ఒక క్యాబిన్ బ్యాగ్, లగేజ్ ఇవి ఉంటాయి కదా మెజర్మెంట్స్, సేమ్ అలాగే ఉంటుంది. అండ్ మనం చక్కగా ఫోల్డ్ చేసి మనతో పాటు ఎయిర్పోర్ట్ డోర్ దగ్గర ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసుకోవచ్చు మన కేబిన్లో. అండ్ ఎయిర్పోర్ట్ అంతా తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇది నా ఫ్రెండ్ కూడా యూజ్ చేసింది, సో తను కూడా చెప్పారనమాట చాలా చాలా బాగుంటుంది పిల్లలతో క్యారీ చేయడం అని. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ స్ట్రాలర్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో మీరు కూడా చూడండి. ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ అయ్యి ఉంది కదా, ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేస్తాను, ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇదే పొజిషన్లో తెచ్చి చూపిస్తాను. ఇస్తాను. సో ఇలా అయిపోయింది కదండి, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసి చూపిస్తాను. సో ఇలా మళ్ళీ ఫోల్డ్ అయిపోయింది చూసారా, ఇది మనం కేబిన్ లో చక్కగా పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు. ఇదైతే నాకు ప్రతి ఎయిర్పోర్ట్ లో యూజ్ అవుతుంది అనేది అనుకుంటున్నాను. నేను దీని రివ్యూ కూడా కమింగ్ వీడియోస్ లో ఇస్తాను. సో యా, అది అండి ఇవాళ వీడియో. నా ప్యాకింగ్, మా మమ్మీ రియాక్షన్, మమ్మీ డాడీ రియాక్షన్, ఇంకా ఈ స్ట్రాలర్ గురించి చెప్పాను కదా. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నుంచి నా ఇండియా ట్రావెల్, ఇండియా బ్లాగ్స్ అవన్నీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో అవన్నీ మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అది అండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.